కాకతీయ యూనివర్సిటీ వీసీ పదవీ కాలం ముగియనుంది. అప్పుడే ఆ పదవి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు మొదలుపెట్టారు ప్రొఫెసర్లు. మరోవైపు స్థానికులకే వీసీ పోస్ట్ ఇవ్వాలని కోరుతుండగా యూనివర్సిటీ ప్రతిష్టను నిలిపే సమర్థులను వీసీలుగా నియమించాలంటున్నారు విద్యావంతులు. కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ పదవీ కాలం ఈ నెల 21న ముగియనుంది. వైస్ ఛాన్సలర్ పదవిని దక్కించుకోవడానికి కేయూ ప్రొఫెసర్లు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా వీసీ పదవి కోసం ప్రయత్నాలు చేసే ప్రొఫెసర్లు ఎవరైనా టీచింగ్, రీసెర్చ్, పరిపాలన, ప్రతిభ, సీనియారిటీతో పాటు 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రొఫెసర్లు కేయూతో పాటుగా ఇతర విశ్వవిద్యాలయాల్లోని రిటైర్డ్ ప్రొఫెసర్లు, ప్రస్తుత ప్రొఫెసర్లు కలిపి 55 మంది ఉన్నారు. గతంలో 10 నుంచి 15 మంది మాత్రమే పోటీ పడ్డారని ప్రొఫెసర్లు అంటున్నారు. కానీ ఈసారి వీసీ రేసులో అత్యధికంగా రిటైర్డ్ ప్రొఫెసర్లున్నారు. 10 ఏళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని, ఎలాంటి ఏజ్ లిమిట్ లేదని నిబంధనల్లో పేర్కొనడంతో పోటీ భారీగా పెరిగింది. ప్రస్తుతం సర్వీసులో ఉండి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారు కేయూలో 4 మాత్రమే ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకోగా కేయూలోని పలు విభాగాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఆచార్యులు 35 మంది ఉన్నారు. ఇతర వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల నుంచి మరో 6 పోటీ పడుతున్నారని అంటున్నారు. వీసీ పదవి కోసం ప్రస్తుత కేయూ వీసీ ప్రొఫెసర్ టి రమేష్ తో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా పనిచేసిన వారిలో 3 దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి వెంకటరత్నం, కరీంనగర్లోని శాతవాహన వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ ఎండి ఇక్బాల్ అలీ, నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్లు పోటీలో ఉన్నారు. కేయూలోని ప్రొఫెసర్లతో పాటుగా ఇతర వర్సిటీల్లోని 55 మంది ప్రొఫెసర్లు ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని పదవి కోసం చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నేతలతో కలిసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ నియామకము ఇంకా వారం రోజుల వీళ్ళు వాళ్ళ పదవులు ముగిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళను వేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా మేధావులను, మంచి విజ్ఞానం ఉన్న వాళ్ళను, పరిపాలన దక్షత ఉన్న వాళ్ళను, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళను, ఎలాంటి అవినీతి అక్రమాలు చేయని వాళ్ళను ఎంపిక చేసి త్వరలో వైస్ ఛాన్సలర్ వేయాలి. ఒక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానం ఉండి ఈ యూనివర్సిటీలను నూతన గ్లోబలైజేషన్లో మొదటి స్థానంలో కనీసం ఒక నాణ్యమైన విద్య ఇచ్చే సంస్థలలో ఇది కూడా చేర్చాలి. గత ప్రభుత్వం హయాంలో విశ్వవిద్యాలయాలు సమస్యల్లో కూరుకుపోయాయి. పరిశోధనలు పడకేశాయి. పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు లేక విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యాయని విద్యావంతులు అంటున్నారు. ఈ ప్రభుత్వం వీసీల నియామకాల్లో రాజకీయాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవారిని నియమించాలని కోరుతున్నారు. వీసీ అకాడమిక్గా సౌండ్ ఉండాలి. అవినీతి ఆలవాలకు సంబంధించినటువంటి మరకలేనటువంటి, మచ్చలేనటువంటి మరి ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే ఎన్నుకోవాలి. పరిశోధనల మీద అవగాహన ఉండి అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళైతే యూనివర్సిటీలో పాఠాలు చెప్పించడానికి కానీ, పరిశోధనలు జరగడానికి కానీ, మరి యూనివర్సిటీలో చక్కగా సంక్షోభంలో కూరుకోకపోకుండా విద్యార్థి సంఘాలతో నిత్యము అల్లకల్లోలం కాకుండా డిసిప్లిన్ మేనర్లో అట్లాంటి విలువలు కలిగినటువంటి వైస్ ఛాన్సలర్గా నియమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీసీల నియామకాల్లో ప్రభుత్వం అర్హతలు కలిగిన వారిని నియమిస్తే పేద, మధ్యతరగతులకు చెందిన వారికి విద్య అందే అవకాశం ఉంటుంది. వీసీల నియామకంలో రాజకీయ ప్రమేయంతో నియమిస్తే విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని కేయూ ప్రొఫెసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలు సరైనటువంటి నిధులు లేక, పాలన లేక గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దశలోనైనా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని యూజీసీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు లోబడి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లను నియామకం చేయవలసినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల మీద, విద్య మీద పూర్తిగా అవగాహన కలిగి పట్టున్నటువంటి ప్రొఫెసర్లను ఎన్నిక చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వీసీల నియామకాల్లో రాజకీయ అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తే బోధన, పరిశోధన కుంటుపడిపోతున్నాయి. వీసీల నియామకాలు చేపట్టిన వెంటనే అధ్యాపకుల ఖాళీ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. బాహాటంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు 2 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాలు మూతపడిపోతున్నాయని.
మరి అట్లాంటి వాళ్ళకి కీలకమైనటువంటి వైస్ ఛాన్సలర్ల పదవులు ఎందుకు ఇస్తున్నారు, రిజిస్ట్రార్ లాంటి పదవులు ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. విశ్వవిద్యాలయాలను కాపాడే నేర్పరితనం, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే అనుభవం, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే సమర్థత, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే అర్హత ఉన్నటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్గా పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. కేయూకు చెందిన అధ్యాపకులకే వీసీ పీఠం కేటాయిస్తారా, లేక కాకతీయ విశ్వవిద్యాలయంపై పూర్తి అవగాహన కలిగిన స్థానికేతర అధ్యాపకులకు వీసీ కుర్చీ దక్కుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.